ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఒకతను టీవీ షోలో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడో మనం ఎప్పుడు మన సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి, సనాతన ధర్మం ఉందంటే అలాంటి మహాత్ములైనటువంటి గురువుల వల్లేనే. మన చిన్నజీయర్ స్వామి వారి కోసం తను ఎంతగా ఎట్లా తప్పుగా చెప్తున్నాడో, మన స్వామి ఏ విధంగా చెప్పాడో, అతను ఏ విధంగా వక్రీకరించి చెప్తున్నాడో ఒకసారి మీరే చూడండి. నువ్వు చెప్పు ఒక మాట, ఒక స్టేట్మెంట్ పెంచి. చిన్నజీయర్ స్వామి ఉన్నాడు. చిన్నజీయర్ స్వామి ఈ మధ్య మాట్లాడుతూ కులాలు ఉండాలండి, కులాలు ఉండాలండి అన్నాడు. కులం ఎందుకు ఉండాలంటున్నా నేను. కులం ఉంటే అగ్రకులంగా నువ్వు ఉంటావు మా మీద ఆధిపత్యం చేయడానికి. అయితే చిన్నజీయర్ స్వామి వారంట కులములు ఉండాలని చెప్పారంట. కులములు ఉంటాయంట, చిన్న కులాల మీద అంటే పెద్ద కులాలు ఆధిత్యం చేస్తారు. కాదు, చిన్న కులాల మీద పెద్ద కులాలు ఆధిత్యం చేయడానికి కాదండి మన చిన్నజీయర్ స్వామి వారు చెప్పింది. కులాలు ఉంటేనే కుల వృత్తులు ఉంటాయి. కుల వృత్తులు ఉంటేనే వృత్తుల వారు ఉంటే ఆయా కులాల వృత్తులు ఉంటాయి. కనుకనే కుల వృత్తులు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. కనుకే స్వామివారు అట్లా చెప్పారు. కానీ ఇతను ఎట్లా వక్రీకరించి ఎట్లా ప్రజలను తప్పు పట్టిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని టీవీ షోలకి పిలిపించి మరి ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. లేదు, నీ పాదాలు 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 ముట్టుకొని ఎక్కలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి వివక్ష అండి. కులాలు ఉండాలని ఎట్లా చెప్తున్నాడండి, ఎట్లా ప్రమోట్ చేస్తాడండి ఆయన. ఆయన నా శూద్రులే కాదు, ఎవరు ముట్టుకోదు అంటున్నాడేమో. ఎస్, అయినా అట్లా అనడానికి ఏంటంటే తన ప్రత్యేకతను కోల్పోతాడనే భయం పట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు ఈరోజు కిరణ్ శర్మ మాట్లాడుతున్న దాంట్లో కొంత ప్రోగ్రెస్ ఎందుకు కనబడుతుంది అంటే ప్రజలు ప్రశ్నించే తత్వం వస్తుంది, ఆలోచన పెరుగుతుంది. విద్యావంతులుగా ఈరోజు హేతుబద్ధంగా స్వామి అంటే ఎవరికి ముట్టుకొనివ్వరని అంటున్నారంట. ఎందుకు ముట్టుకోవాలండి? ఎందుకు ముట్టుకోవాలి? ముట్టుకోవడానికంటే తన ఆశీర్వాదం తీసుకోవడానికే కదా ముట్టుకోవాలి. తను ఉండే స్థానంలో ఉండి తను చేయవలసిన పనులన్నీ తను చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి ప్రత్యేకత కావాలని టీవీ షోల మీద పెడతారా? మా చిన్నజీయర్ స్వామికి ప్రత్యేకించి అవసరమే లేదు. మీలాంటి వాళ్ళు ప్రత్యేకం కావాలి, పాపులర్ అయిపోవాలని చెప్పేసి టీవీ షోలకి ఎక్కిస్తూ నోటికి ఏదిస్తే అది ఓగేస్తూ ఉంటారు. గురుపరంపరంగా వచ్చేటటువంటి మహాత్ముల్ని మీలాంటి వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ అర్హత, వాళ్ళ స్థాయి ఎప్పుడూ పోదండి, ఎప్పుడూ పోదు. ఇట్లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి. టీవీ షోలకి ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలండి. ఎందుకంటే ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు వీళ్ళు ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారండి. సామాన్యమైనటువంటి ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. సపోజ్కి ఏ కులం వాళ్ళు ఒక కుండలు చేసేవాళ్ళు అంటే కుండలు చేయగలరు, ఇంకొకరు వేరే పని చేయగలుగుతుంటే ఆ పని చేయగలరు. ఈ పని చేసేవాడు ఆ పని చేయలేడు, ఆ పని చేసేవాడు ఈ పని చేయలేడు. కనుక ఏ వృత్తి చేయగలిగేవాడు ఆ వృత్తికే గొప్ప. కనుక ప్రతి ఒక్క వృత్తిని గౌరవించాలి. ప్రతి ఒక్క వృత్తిని గౌరవించేవాడిని మనము వృత్తిని చేసేవాడిని గౌరవించాలండి. ఏ వృత్తిలో ఎవడు చేస్తాడో ఆ వృత్తికే గొప్ప. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏమీ లేదు ఇక్కడ.